మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చిన మీరు ఉస్మానియా విద్యార్థులను ఎప్పుడైనా కలిశారా అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలన పేపర్ లీక్ల పాలన, రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన పాపాల చిట్ట ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఈ నిరుద్యోగ యువకులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో పట్ల పేపర్ లీక్ విషయం కానీ కేటీఆర్ యొక్క హయాంలో పట్ల నిరుద్యోగ యువకులకు కేవలం హాల్ టికెట్లకు పరిమితం చేసుకుంటూ జిరాక్స్ సెంటర్ లోపల పేపర్లు అమ్ముకునే దుస్థితిని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం లోపల నిరుద్యోగ యువకులు రెచ్చగొట్టి నిరుద్యోగ యువకులకు ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ కూడా మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఇచ్చే పరిస్థితి లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టకుండా వారు కానీ వాళ్ళ తండ్రి కానీ విద్యార్థుల యొక్క ఆ ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా వెళ్ళిపోయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా సాహసించకుండా మరి నిరంకుశిత పరిపాలన అందించి ఈరోజు గొప్పలు చెప్పుకుంటూ సరూర్ నగర్కి పోయి యువగర్జన పేరు మీద ప్రజాపాలన అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేటువంటి కేటీఆర్కు బిడ్డ ఖబర్దారు అనుకుంటున్నాం కావచ్చు. కానీ వాస్తవాలన్నీ ఇవాళ మీ ముందు ప్రజల ముందు పెట్టడానికి అనేక అంశాలు మా చేతిలో ఉన్నాయి.